నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నించేద్దాం. నమస్తే అండి. నమస్తే. అయితే జగన్ గారు త్వరలో 9వ తారీఖున మామిడి రైతుల్ని కలవబోతున్నారు, వాళ్ళని పర్యటనకు వెళ్ళబోతున్నారు. ఎలా చూస్తారు మీరు దీన్ని? జగన్మోహన్ రెడ్డి రైతులకి ఆదుకోవటానికి వెళ్తున్నానని చెప్తాడు. ఆయన ఆదుకోవటానికి వెళ్తున్నాడా, ఒక బాధుడు బాధటానికి వెళ్తున్నాడని ప్రజలు అంటున్నారు. మరి అదే జరుగుతుంది. ఎందుకంటే మనం చూసాం, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆల్రెడీ కూటమి ప్రభుత్వం మామిడి రైతులకి గిట్టుబాటు ధర 12 రూపాయలు ప్రకటించింది. దిగుబడి ఎంత వస్తుంది, ఎంతమంది ఎన్ని వేల హెక్టార్లు పండిస్తున్నారు, ఎంతమంది రైతులు ఉన్నారు, ఇక్కడి నుంచి మనం అంటే ఎక్స్పోర్ట్ ఎంత చేస్తున్నారు, ఇన్పోర్ట్ ఏంటి, మరి పల్పుకి సంబంధించి జ్యూసులు, రకరకాల పచ్చళ్ళు, దాంట్లో చాలా రకాలు ఉంటాయి. మామిడి తాండ్ర తయారు చేస్తారు. ఇన్ని రకాల విభాగాల్లో ఏ విధంగా ఏ మామిడికి ఎంత ధర ప్రకటించాలని ఒకటి ఉండిద్ది ప్రణాళిక. అదంతా కూడా వీళ్ళు అనాలిసిస్ చేసుకుని ఆ ప్రకటన ప్రకటించిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తగుదనమ్మా అని తయారయ్యాడు. ఏం చేయటానికి అంటే అక్కడికి వెళ్ళి అదేదో అడవి గొడ్లు చేలో పడ్డట్లుగా మనం చూసాం మొన్న కూడా. ఏంటి పొగాకు చెక్కులు, పాపం వాళ్ళు చక్కగా రెడీ చేసుకుని పెట్టిన వాటిని దున్న పోతుల్లో తొక్కుంటూ వెళ్ళారు. నిజంగా రైతు పంటను ఆ విధంగా చేస్తుంటే కడుపులో మండిపోయిద్దండి. ఎవరైనా అట్లా తొక్కుతారా? మనుషులు అనే వాళ్ళకి ఆలోచన ఉండిద్దా కొంచెమన్నా? మరి మనం మనుషులమా మృగాలమా? అలా తొక్కుంటూ వెళ్ళిపోతే ఆ మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళి అట్లానే చేశారా? గుంటూరులో 14 టిక్కీలు ఎత్తుకొని వెళ్ళిపోయాడు ఎవడో. ఎందుకు ఎత్తుకుపోయారో తెలియదు. అంటే ఇలా కూడా తయారయ్యారా మీరు? చివరికి ఈ విధంగా చేయటానికి వస్తున్నారా? అందుకనే జగనన్న నువ్వు రావద్దని చెప్తున్నారంట వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా. వాళ్ళకే ఈ రోజున చూస్తే రెంటపాళ్లకు సంబంధించిన దానిలో పోలీస్ స్టేషన్ల చుట్టూ ఈ రోజున అందరూ కూడా విచారణకు వెళ్ళారు, పేరుని నానితో సహా. అక్కడ పల్నాడులో మరి ఏంటంటే ఆ రోజు జరిగిన కార్యక్రమం అంతా ఒకసారి వాళ్ళు చెప్పాలి కదా మరి ఏం జరిగిందనేది. మరి కార్యకర్తలు నార్మల్ పీపుల్, పాపం కామన్ మ్యాన్ ఏం చేస్తాడండి? ప్రతిరోజు పనికి వెళ్ళాలి, ఏదో పని చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి లాగా ఎలహంకానో లేకపోతే తాడేపల్లి ప్యాలెస్సో హెలికాప్టర్లోనో లేకపోతే ఇంకోటి వేసుకొని తిరగటానికి కుదరదు కదా వాళ్ళకి. సామాన్య మానవులు మరి ఏదో ఒకటి రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి. అట్లాంటి వాళ్ళని ఈ రోజున ఏం చేశాడంటే చూసాం, ఏ విధంగా కారు నుజ్జు చేసేసాడు, కారు మీద ఎక్కిచ్చేశాడు. జగన్నాథ రథచక్రాలని చెప్పేసి తమ్మినేని సీతారాం చెప్పినట్లుగా. మరి అలాంటి ప్రజలు ఈ రోజున ఏం కోరుకుంటున్నారంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి దయచేసి నువ్వు రావద్దు, రాష్ట్రంలో పర్యటనలు పెట్టుకోవద్దు, మా జీవితాలను సర్వనాశనం చేయొద్దు, మేము పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగలేము విచారణలు అంటూ. మీరు వచ్చినప్పుడల్లా మీ లబ్ధి కోసం, మీ రాజకీయ పలుకుబడి కోసం, మీ పార్టీ పేరు ప్రతిష్టలు నిలబెట్టుకోవడం కోసం, లేకపోతే కూటమి ప్రభుత్వం మీద బురజల్లే ప్రయత్నం చేయడం కోసం మా జీవితాలను సర్వనాశనం చేస్తున్నావు. అదే జరుగుతుంది. కాబట్టి దయచేసి నువ్వు రాకని కోరుకుంటున్నారు. రేపు కూడా మామిడి రైతులందరూ కూడా తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి చెప్పుకోవాలి. మరి ఆయనే కదా రైతుల దగ్గర ఎన్ని రూపాయలకు కొంటున్నాడు? 3 రూపాయలకి. ఎందుకు కొంటున్నాడు? ఎన్ని రూపాయలకు బయట అమ్ముకుంటున్నాడు? దానివల్ల నువ్వు లాభం ఎంత పొందుతున్నావు? ఇస్తే చచ్చినట్టు 3 రూపాయలకి ఇస్తావా, వెనక తీసుకుని వెళ్ళిపోతావా? అవి పాడైపోతాయి కదా కాయలు. ఎవరైనా సరే ఏదో చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నమని ఇంతకాలం పంట పండించే రైతు ఏం చేస్తాడు? చివరికి తాగి చనిపోవటానికి పురుగు మందుకైన డబ్బులు వస్తే చాలనే పరిస్థితి అయిపోయింది. వీళ్ళు చేసిన రాజకీయం ఏదైతే ఉందో నిజంగా రాక్షస క్రీడ ఆడాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇలాంటి వ్యక్తులు ఈ రోజున రైతుల మీద ఏదో ప్రేమ ఉన్నట్లుగా, రైతు మీద ఏదో జాలి చూపిస్తున్నట్లుగా, రైతుకి ఏదో ఇబ్బంది కలుగుతున్నట్లు క్రియేట్ చేస్తూ ఆల్రెడీ కూటమి ప్రభుత్వం 12 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించిన తర్వాత కూడా ఏం చేయడానికి నువ్వు వెళుతున్నావు? ఈ రోజున ఖచ్చితంగా పోలీసులు చెప్పారు 500 మంది మాత్రమే నీతో ఉండాలి. ఎక్కడా కూడా సభలు సమావేశాలు ఏం లేవు, రోడ్ షోలు లేవు. వెళ్ళావా, అక్కడ రైతులను పరామర్శించావా, తిరిగి మళ్ళీ నీ యలహంక ప్యాలెస్కో, నీ తాడేపల్లి ప్యాలెస్కో వెళతావా? అంతే. నీ కొంపకు నువ్వు వెళ్ళు, ఎవరి కొంపలో మాత్రం చిచ్చు పెట్టకని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ రోజున ఏం చేస్తారు వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు? నేను చూసాం. ఒక్క రెంటపాళ్ళు ఏంటండి, ఇతను ఎక్కడికి వెళ్ళినా రాప్తాడు పర్యటనలో అదే జరిగిందా? ఎవరో చనిపోయారని చెప్పి నువ్వు పర్యటన ఏంటి? అక్కడికి వెళ్ళి నీ హెలిప్యాడ్ దగ్గరికి జనాలను తరలించడం ఏంటి? విండ్ షీల్డ్ దెబ్బతిందని, లేకపోతే పైలట్ బ్యాగ్ కొట్టేశారని, ఆ పైలట్లను కూడా చివరికి ఆ హెలికాప్టర్ ఎవరు రెంట్కి ఇచ్చారో లీజుకు వాళ్ళను కూడా పిలిచారు విచారణకి. ప్రతి ఒక్కరిని జగన్మోహన్ రెడ్డి ఎవరిని కూడా అదేదో దాన్ని ఏమంటారు, రాజపీనుకు పోతూ 10 మంది శవాలను తీసుకొని పోతుంది అన్నట్లుగా ఈయనొక్కడే జైలుకు పోకూడదు, ఇంకా 10 మందిని వేసుకొని పోవాలన్నట్లుగా ఈయన ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రజలైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి రావద్దనే కోరుకుంటున్నారు. ప్రజలే కాదు, వాళ్ళ కార్యకర్తలు, నాయకులు కూడా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి కార్యక్రమాలు మానుకోవటం మంచిదని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి రోజా గారు కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఎమ్మెల్యే నా కొడుకులు పని చేస్తున్నారా లేట్లేదా, చేయట్లేదా ఆ టైప్ లో మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు దీన్ని? నిజంగా ఆ మాటలు నిజంగా ఆడవాళ్ళు మాట్లాడకూడని మాటలు. ఒక స్త్రీగా ఉండి ఆవిడ గతంలో ఎన్నో మాట్లాడి మళ్ళీ అట్లాంటివి మాట్లాడకూడదమ్మా ఆడవాళ్ళు అని చెప్పినా కూడా మహిళ అంటే మర్చిపోయి ఈ రోజున ఆవిడ మాట్లాడిన పద్ధతి విధానం చూస్తే ఆవిడ తిట్టింది జగన్మోహన్ రెడ్డిని, 11 ఎమ్మెల్యే, మిగతా 10 మంది ఎమ్మెల్యేలని.
ఈ రోజున గెలిచిన ఎమ్మెల్యే మిగతాది పూరించుకుంటే వాళ్ళే ఫిల్ చేసుకోవాలి, ఎవరు వింటున్నారో వాళ్ళే ఫిల్ చేసుకోవాలి. మీ దగ్గర విజువల్ ఉంటే ఆ టయానికి వేయండి, నేను మాత్రం మాట్లాడలేను. ఆవిడ మాట్లాడిన భాష ఖచ్చితంగా, ఆవిడ మాట్లాడిన మాటలు ఎవరికి వర్తిస్తాయి అంటే 11వ ఎమ్మెల్యేకి, మిగతా 10 మంది, మొత్తం 11 మంది ఎమ్మెల్యేలకి వర్తిస్తాయి. ఈ రోజున గెలిచి పనిచేయని వాళ్ళు ఎవరు? అసెంబ్లీకి కూడా రాకుండా ఎవరు కూర్చున్నారు? ఈ రోజున జీతాలు తీసుకుంటూ ప్రజలు కట్టిన శిస్తులతో వాళ్ళు పన్నులు కడుతుంటే ఎవరు ఈ రోజున జీతాలు తీసుకుంటూ నెల జీతం వెళ్తుంది వీళ్ళకి? మళ్ళీ వెళ్ళి జీతాలు తీసుకుంటూ మీరు ఎందుకు ప్రజల పక్షాన మాట్లాడట్లేదు ఈ 11 మంది ఎమ్మెల్యేలు? మరి రోజా కూడా తిట్టింది జగన్మోహన్ రెడ్డిని, వాళ్ళ నాయకుల్ని మాత్రమే తిట్టింది, గెలిచిన వాళ్ళంటే వాళ్ళేను. అంటే ఈ రోజున గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు, టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా ఉంది, కాకపోతే వాళ్ళంతా చక్కగా పనిచేస్తున్నారు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఈ రోజున ధైర్యంగా అధికారంలో ఉండి ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ అవి ఎవరికి అందలేవని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళి ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారంటే ఎలా వెళ్ళగలుగుతారు? అవి నెరవేరిస్తేనే కదా, అవన్నీ వాళ్ళకి తీరితేనే కదా. ఎవరికి ఇబ్బంది ఉంది, ఎవరికి అందలేదు అనేది తెలుసుకోవటం అనేది నిజంగా ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 1 year సుపరిపాలనలో తొలి అడుగు. ఏ విధంగా మా అడుగు ఉంది అంటే, మన పేరు నన్ను ఎవరో అన్నారు, ఏదో తప్పటడుగు అని. తప్పటడుగు కాదు, స్టార్ట్ అయ్యేటప్పుడు మీలాగా తప్పుడు అడుగులు అయితే ఇలా తప్పటి అడుగు వేస్తే చిన్నపిల్లలు నడక స్టార్ట్ అయ్యేటప్పుడు తప్పటి అడుగులు వేస్తారు, వీళ్ళలాగా తప్పుడు అడుగులు వేయలేదు కదా. అది ఒకసారి పేరు నాని ఖచ్చితంగా వర్తించిద్ది. అది తప్పటడిగే కానీ తప్పుడు అడుగు మాత్రం కాదు. ఖచ్చితంగా తప్పటి అడుగు అంటే చిన్నగా నడుచుకోవటానికి, వాళ్ళు నడవటం నేర్చుకునేటప్పుడు అటు ఇటుగా నడుస్తారు, అది బ్యాలెన్స్ చేసుకుంటా ముందుకెళ్తారు. అలాంటి తప్పుడు అడుగులు మళ్ళీ సరి చేసుకోలేరు కదా. ఈ రోజున రెంటపాళ్ళకు సంబంధించి కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ల చుట్టూ విచారణ తిరుగుతున్నట్టు తిరగాలి, వాటిని తప్పుడు అడుగులు అంటారు. కాబట్టి పేరు నాని ఒకసారి ఈ రోజున పోలీస్ స్టేషన్లో కూర్చొని విచారణలో ఉన్నాడు ఇప్పుడు. మరి ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. మాట్లాడేటప్పుడు ఏదో నోటుకొచ్చింది అనేసాం, ప్రాస్ కోసం వాడేసాం భాషణ అంటే కుదరదు. కూటమి ప్రభుత్వం కొన్ని కట్టుబాట్లకి, కొన్ని విలువలకి, ప్రజల పట్ల వాళ్ళకున్న గౌరవానికి, కార్యకర్తల మీద వాళ్ళకున్న అభిమానం ఏ విధంగా చాటుకుంటున్నారని చెప్పి తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో వాళ్లే స్వయంగా వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకుంటున్నారు. కాబట్టి రోజా అనే మాటలు మాత్రం జగన్మోహన్ రెడ్డిని తిట్టిన రోజా, ఇదైతే క్లియర్గా అందరికి అర్థమైపోయింది, ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ఆ 11 మందిని కూడా తిట్టింది, ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఆయనతో కలిపి. మరి ఎందుకు తిడుతుంది అంటే ఆవిడకి తట్టుకోలేకపోతుంది, ఏం మాట్లాడాలో అర్థం కావట్లా. పవన్ కళ్యాణ్ గారిని అంటుంది, చంద్రబాబు నాయుడు గారిని అంటుంది, వీళ్ళిద్దరు కలిసి కూటమిగా ఏర్పడ్డారంటుంది. ఆవిడ ఏంటి తట్టుకోలేకపోతున్నారు. మంచిగా కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎక్కడా కూడా ప్రజల్లో వ్యతిరేకత లేదు. పద్దాలు మేమే ఇట్లా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఏం ఊరుకోవట్లేదు, ఏదో కార్యక్రమాలు పెట్టమని మమ్మల్ని గొడవ చేస్తున్నాడు, ఏం మాట్లాడాలి? అందుకని చెప్పేసి ఎవరినాలో అర్థం కాక 11 మంది ఎమ్మెల్యేలు తిట్టింది రోజా. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే.